యాక్చువల్లీ మా మా మదర్ అండి. యాక్చువల్లీ వీళ్ళందరూ థర్డ్న బయలుదేరారు ముక్తినాథ్ టెంపుల్కి గ్రూప్గా. యాజ్ ఏ గ్రూప్గా 81 మెంబర్స్ బయలుదేరారు. సో వీళ్ళు గ్రూప్ మొత్తం టెంపుల్ అన్ని విజిట్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు కాఠ్మండూకి వచ్చారండి. కాఠ్మండూ దగ్గరికి వచ్చేసరికి కొంచెం సీరియస్ అక్కడ అయిందండి కంప్లీట్గానే. ఎప్పుడైతే సీరియస్ అయిందో మాకు చాలా ఆందోళన స్టార్ట్ అయింది. ఎలా వస్తారు ఏంటి రిటర్న్ అని చెప్పి. సో అదే టైంలో అంటే వీళ్ళు కూడా కొంచెం ఫోన్స్ అవి కూడా సరిగ్గా పనిచేయలేదు. సో అదే టైంలో మేము వీడియో చూసాం. నారా లోకేష్ గారు ఇలాగా అక్కడ అనంతపురంలో అంత పెద్ద సభ అవుతున్నప్పుడు కూడా ఆయన అక్కడికి వెళ్లకుండా ఆయన కేవలం ఈ ఎవరైతే మన నేపాల్లో ఎవరైతే చిక్కున్నారో తెలుగు వాళ్ళు కేవలం వాళ్ళని తీసుకురావడానికే ఆయన సెపరేట్గా ఒక వార్ రూమ్ అంటూ పెట్టి ఆ రోజంతా కూడా ఆయన ప్రతి గంటకి మానిటర్ చేసి మొత్తం అంతా కూడా సిచ్యువేషన్లో అంతా కంట్రోల్ తీసుకొని నేనున్నాను అని చెప్పి ఆయన భరోసా ఇచ్చారండి. ఎప్పుడైతే మదరాలకి భరోసా ఇచ్చారో వీడియో కాల్ మాట్లాడారో మాకు ధైర్యం వచ్చింది డెఫినెట్గా. సో ఆ రోజు నుంచి కూడా 2 days నుంచి కూడా మొన్నటి నుంచి కూడా ఆయన కంప్లీట్గా ఆయన రివ్యూ చేస్తూ మొత్తానికి ఈ రోజుకి కంప్లీట్గా వాళ్ళని చాలా హ్యాపీగా తీసుకొచ్చారండి. చాలా చాలా థ్యాంక్ యూ అండి. దీనికి డెఫినెట్గా నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి డెఫినెట్గా అందరికీ నేను మనస్ఫూర్తిగా మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. థ్యాంక్ యూ.